దాదాపు 10 రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాను హడలెత్తిస్తున్న సైకో సూదిగాడు దొరికాడనే వార్తలు గుప్పమంటున్నాయి. బొబ్బర్లంకలో పోలీసులు అదుపులోకి తీసుకున్న రవికుమార్ అనే వ్యక్తే సైకో సూదిగాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవికుమార్ ఓ ట్రావెల్స్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కావడంతో ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొనుపాలెం గోపాలకొండ చెక్ పోస్ట్ పెట్టాం. అదేవిధంగా బొబ్బర్లంక కూడా చెక్ పోస్ట్ పెట్టి కంటిన్యూ చెక్ చేయడం జరుగుతుంది, వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది. ఆ చెకింగ్లో భాగంగా ఉదయం ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో సిబ్బంది బొబ్బర్లంక చెక్ పోస్ట్ చెక్ చేస్తుంది. హోండా షైన్ వెహికల్స్తో సుమారు 20 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి అదుపులో తీసుకోవడం జరిగింది. వెహికల్ సోదా చేయడంలో నీడిల్ లభించింది. సో నీడిల్ పరిశీలించి అనుమానం మీద అతను అదుపులో తీసి విచారిస్తుంది. మరింత సమాచారం ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, ఇన్ని రోజులుగా అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన సైకో నిజంగా రవికుమారేనా? పోలీసుల విచారణలో ఎలాంటి వివరాలు తెలుస్తున్నాయి? తెలంగాణ ఇప్పటి వరకు కూడా పోలీసులు ఇచ్చినటువంటి రవికుమారే అసలు నేరస్తుడు, అతనే నిందితుడు అనేది నిర్ధారించలేదు. ఇప్పటివరకు కేవలం అనుమానంతో అతను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. రావులపాలెం మండలం బొబ్బర్లంక వద్ద ఇది అనుమానాస్పదంగా కనిపించడంతో ఇతన్ని అదుపులోకి తీసుకున్న ఇతని వద్ద కొన్ని సిరంజీలు అంటే సూదులు కూడా దొరకడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతనే ఈ దాడులకు పాల్పడ్డనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రావులపాలెం సర్కిల్ కార్యాలయానికి తీసుకొచ్చి అతని విచారణ మరోవైపున ఇది జరిగిన తర్వాత కొద్దిసేపటి క్రితమే భీమవరం వద్ద, అదేవిధంగా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పాలకొల మండలంలో శివదేవుని చిక్కాలపాలెంలో కూడా ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లు కూడా మనకు సమాచారం వచ్చింది. ఈ ఇద్దరిని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారించవలసిన అవసరం కూడా ఉంది. మరోవైపున ఇక్కడ కొద్దిసేపటి క్రితం మనకు తెలుస్తున్న సమాచారం భీమవరంలో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ తెరవలిలో కావచ్చు మరో ఇద్దరి మీద ఈ విధంగా దాడి జరిగాయని ఇద్దరు ఒక మహిళ, అదేవిధంగా మరొక యువకుడు కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే తణుకులో ఆసుపత్రిలో కూడా చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో వరుస పుకార్లు పెరుగుతున్న నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ కూడా కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇప్పటివరకు కేవలం 11 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 26వ తేదీ తర్వాత నుంచి ఇప్పటివరకు కూడా ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ఇవన్నీ కూడా కేవలం పుకార్లు మాత్రమే. ప్రజలు కూడా సహకరించాలి పోలీసులకి. పూర్తి స్థాయిలో మేము ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నాం. మరోవైపున గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయబోతున్నాం. అతను కనుక ఎవరికైనా అనుమానంగా కనిపిస్తే కనుక పోలీసులు అప్పగించాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోవైపున తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కూడా దీని మీద ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. అతను అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నప్పటికీ కూడా అతనే ఇతను నిందితుడా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సరే. ఓకే వినాయక్.